మెయింటెనెన్స్ ప్లానింగ్ ప్లాంట్ నుంచి పిఎం స్కోప్ స్టార్ట్ అవుతుంది. ఈ కంపెనీ కంట్రోలింగ్ ఏరియా మెయింటెనెన్స్ ప్లాంట్ ఇవన్నీ ఎఫ్ఐఎంఎం వాళ్ళు చేస్తారు కదా. సో మనకి మెయింటెనెన్స్ ప్లానింగ్ ప్లాంట్ ఇది ఎస్పిఆర్ఓ రెఫరెన్స్ ఏఎంజీ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డెఫినేషన్ ప్లాంట్ మెయింటెనెన్స్ ప్లానింగ్ ప్లాంట్. ఇక్కడ మనం మెయింటెనెన్స్ ప్లానింగ్ ప్లాంట్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ ఒకవేళ కాపీ రెఫరెన్స్ కాపీ చేసుకొని చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ న్యూ ఎంట్రీ క్లిక్ చేసి న్యూ ఎంట్రీ ఎంటర్ చేయొచ్చు. ఒకవేళ ఫస్ట్ మనం కాపీ 1000ని కాపీ చేసుకున్నాం. మీకు సేమ్ XGR1 ఇది ఆల్రెడీ మనకి కాపీ అయింది. ఎక్స్ గ్రూప్ ప్లాంట్ 1 అని. ఎందుకు కాపీ అయిందంటే మనం ఇప్పుడు మెయింటెనెన్స్ ప్లాంట్ క్రియేట్ చేసినాం కదా, అదే ఏదైనా కాపీ చేసుకొని చేసినాం. ఫ్రమ్ ప్లాంట్ 1000 ఇచ్చి 1000 కాపీ చేసి ఇక్కడ మెయింటెనెన్స్ ప్లాంట్ మనం క్రియేట్ చేసినాం. ఇక్కడ లాజిస్టిక్ జనరల్లో మనం డిఫైన్ కాపీ అని కొట్టినప్పుడు ఫ్రమ్ ప్లాంట్ 1000 ఇచ్చినాం కదా, 1000 నుంచి కాపీ చేసి XGR1 అనే ప్లాంట్ క్రియేట్ చేసినాం. డెఫినేషన్ డిస్ప్లే చేయొచ్చు. ఇక్కడ మనం ఈ 1000ని కాపీ చేసి మెయింటెనెన్స్ ప్లాంట్ క్రియేట్ చేసినాం. మెయింటెనెన్స్ ప్లాంట్ క్రియేట్ చేసాం కదా మనం XGR1 అనేది. సో అందుకోసం ఇప్పుడు మొత్తం డేటా అంతా కాపీ అయింది. సో వాడు ఏం చేసాడు, నెక్స్ట్ ఆల్రెడీ మనకి 1000 ప్లాంట్కి ఆల్రెడీ మెయింటెనెన్స్ ప్లానింగ్ ప్లాంట్ క్రియేట్ అయింది కదా. సో మనం మెయింటెనెన్స్ ప్లాంట్కి వచ్చినా సరే ఆటోమేటిక్గా సిస్టమ్ ఇక్కడ కూడా కాపీ క్రియేట్ చేసేస్తుంది. అది మళ్ళీ ఇక్కడేం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడేం మళ్ళీ మనం చేయకోకుండా ఆల్రెడీ సిస్టమ్ కాపీ చేస్తుంది XGR1 అని. డేటా కూడా నుంచి మన సేమ్ డేటా కాపీ అయింది. ఇక్కడ గ్రూప్ ప్లాంట్ 1 X గ్రూప్ ప్లాంట్ 1 X గ్రూప్ ప్లాంట్ 1 అని. సో ఒకవేళ మనం ఇది చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఎడిట్ మోడ్లో, డిస్ప్లే మోడ్, చేంజ్ మోడ్లో చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఆల్రెడీ క్రియేట్ అయింది. బట్ ఇందులో మెయింటెనెన్స్ ప్లానింగ్ ప్లాంట్ క్రియేట్ చేసినప్పుడు మనకి 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి సెంట్రలైజ్డ్ ప్లానింగ్ ప్లాంట్ ఉంటుంది, సెంట్రలైజ్డ్, డీసెంట్రలైజ్డ్, పార్షియల్లీ సెంట్రలైజ్డ్ అని 3 టైప్ ఆఫ్ ప్లానింగ్స్ చేస్తుంటారు. ఇందులో సెంట్రలైజ్డ్ ప్లానింగ్, ఇంకోటి డీసెంట్రలైజ్డ్, ఇంకోటి పార్షియల్లీ సెంట్రలైజ్డ్. ఈ 3 టైప్ ఆఫ్ ప్లానింగ్స్ జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాం. సెంట్రలైజ్డ్ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు కియా తీసుకున్నాం. కియా కంపెనీ, కియా యూనిట్ 1, కియా 1 ఉంది. ఇది మెయింటెనెన్స్ ప్లాంట్. నెక్స్ట్ కియా 2 ఉంది. ఇది కియా 2 ప్లాంట్ 2 ఉంది.
కియా ప్లాంట్ 3 ఉందనుకోండి. ఇక్కడ సెంట్రలైజ్డ్ అంటే ఎట్లా అంటే మళ్ళీ సేమ్ మనం మెయింటెనెన్స్ ప్లాంట్ కూడా కియా ప్లాంట్ 1 ఏ దానికి సెంట్రలైజ్డ్ ఉంటుంది. కియా 2, కియా 3 అంటే ఈ ప్లాంట్కి ఈ మెయింటెనెన్స్ ప్లానింగ్ ప్లాంట్ కూడా సేమ్ అది అందులోనే ఉంటుంది. సో ఇంటర్నల్గానే వాడికి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో మనం ఎస్ఏపీలో కూడా మెయింటెనెన్స్ ప్లానింగ్ ప్లాంట్ కియా 1కి కియా 1 క్రియేట్ చేసుకుంటాం సేమ్. కియా 2 కియా 3 అయితే 3. ఒకవేళ డీసెంట్రలైజ్డ్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు సేమ్ ఈ ప్లాంట్లు తీసుకొని ఇది ఉందనుకోండి. ఇప్పుడు కియా 1కి 1 ఉంటుంది. కియా 2 ప్లాంట్లో నుంచి కూడా ప్లానింగ్ చేసేది కియా 1లో నుంచే ప్లానింగ్ చేస్తాడు. కియా 3 కూడా కియా 1 ప్లాంట్ నుంచి మెయింటెనెన్స్ ప్లానింగ్ చేస్తాడు. ఇప్పుడు మనం మెయింటెనెన్స్ ప్లానింగ్ ప్లాన్ క్రియేట్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు మనకు ఒకవేళ సెంట్రలైజ్డ్ ప్లానింగ్ అనుకోండి, కియా 1 మనకు ప్లాంట్ ఉందంటే కియా 1 మెయింటెనెన్స్ ప్లానింగ్ ప్లాంట్ కూడా క్రియేట్ చేయాలి. సెంట్రలైజ్డ్ ఇండివిజువల్. డీసెంట్రలైజ్డ్ అంటే సెంట్రలైజ్ ఇన్వాల్వ్ డిఫరెన్స్ ఆల్ మాస్టర్ డేటాస్ వచ్చేది. కి 1000కి ఓకే. ఇది లోకల్, ఇది డీసెంట్రలైజ్డ్. నేను రివర్స్ చెప్తాను. సెంట్రలైజ్డ్ అంటే ఒకటే ఒక సెంటర్ ఒకదాని మీద బేస్ చేసుకొని మిగిలినవన్నీ ఇది ఇవన్నీ ఇంకా కియా 1లో నుంచే ప్లానింగ్ చేస్తాడు. కియా 1 ప్లాంట్ నుంచే ప్లానింగ్ మొత్తం అన్ని ప్లాంట్స్ ఉంటుంది. సెంట్రలైజ్డ్ అంటే. డీసెంట్రలైజ్డ్ అంటే ఏదాని దానికి ఉంటుంది. కియా 1కి కియా 1, కియా 2కి కియా 2, కియా 3 ప్లాంట్కి కియా 3 ఇట్లా డీసెంట్రలైజ్డ్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పార్షియల్లీ సెంట్రలైజ్డ్ అంటే పార్షియల్లీ సెంట్రలైజ్డ్ అంటే ఇప్పుడు కియా 1 కియా 2 ఒక ప్లాంట్ నుంచి, కియా 3 ఇంకొక ప్లాంట్ నుంచి అట్లా. ఇప్పుడు కియా 1 కియా 2 రెండు కియా 1 ప్లాంట్ నుంచి ప్లానింగ్ చేస్తాడు అనుకోండి. కియా 3కి కియా 3 ప్లానింగ్ ప్లాంట్ నుంచి ప్లానింగ్ చేస్తాడు. సో ఇట్లా ప్లానింగ్ వాడు మనకి బిజినెస్ డిస్కషన్లో ఇనిషియల్ డిస్కషన్స్లో బిజినెస్ని అడగాలి మనం. ఈ ప్లానింగ్ ఎక్కడి నుంచి చేస్తారు, ఏ ప్లాంట్కి ఆ ప్లాంట్ సెంట్రలైజ్డ్ ఒకే హెడ్ ఆఫీస్ నుంచి మొత్తం అన్ని ప్లాంట్స్కి మెయింటెనెన్స్ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తారా, లేదంటే డీసెంట్రలైజ్డ్ ఏ ప్లాంట్కి ఆ ప్లాంట్ సపరేట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుండి చేస్తారా అని, లేదంటే మిక్స్డ్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని మనం మెయింటెనెన్స్ ప్లానింగ్ ప్లాంట్ ఎన్ని క్రియేట్ చేయాలి అని క్రియేట్ చేస్తాం ఇక్కడ. సో నెక్స్ట్ మెయింటెనెన్స్ ప్లానింగ్ ప్లాంట్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ డెఫినేషన్ కాకుండా అసైన్మెంట్లోకి వెళ్ళాలి. అసైన్మెంట్లో మళ్ళీ ప్లాంట్ మెయింటెనెన్స్, అసైన్ మెయింటెనెన్స్ ప్లానింగ్ ప్లాంట్ టు మెయింటెనెన్స్ ప్లాంట్. ఈ స్టెప్ చేయాలి మనం కంపల్సరీ. ఇప్పుడు మనం 1000 నుంచి కాపీ చేసినాం కాబట్టి నాకు తెలిసి ఇక్కడ డైరెక్ట్ ఆల్రెడీ కాపీ అయి ఉంటుంది. XGR1 చూడండి. XGR1కి 1000 అనేది ప్లానింగ్ ప్లాంట్ ఆల్రెడీ అసైన్ అయింది. ఎందుకంటే మనం ఇనిషియల్గా ప్లాన్ 1000 నుంచి కాపీ చేసినాం కదా. సో ఇప్పుడు మనం దీన్ని తీసేసి మనకి ఇప్పుడు XGR1 అనే ప్లానింగ్ ప్లాంట్ క్రియేట్ చేసినాం. మళ్ళీ XGR1 దీనికి అసైన్ చేయాలి. ఇది మెయింటెనెన్స్ ప్లాంట్ XGR1 అనేది. ఇది మనం మెయింటెనెన్స్ ప్లానింగ్ ప్లాంట్ ఇప్పుడు క్రియేట్ చేసిన GR1. సో ఈ రెండింటికి అసైన్ చేయాలి. ఒకవేళ మనకి డీసెంట్రలైజ్డ్ అంటే ఇట్లా చేస్తాం. ఒకవేళ సెంట్రలైజ్డ్ అనుకోండి,
చేంజెస్ టీఆర్లో సేవ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ప్లాంట్ క్రియేట్ చేసినాం XLP1 అనేది, దీనికి కూడా XGR1 నుంచే ప్లానింగ్ ఉందనుకోండి, సెంట్రలైజ్డ్ ప్లానింగ్. సో అప్పుడు మనం డిఫరెంట్ కంట్రోలింగ్ ఏరియా ఉంది కాబట్టి ఇది అలౌ చేయొచ్చు. మళ్ళీ మనం ఏ దానికైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ మాత్రమే ఇది ఇది కూడా కంపెనీ కోడ్, నో కంట్రోలింగ్ ఏరియా ఇది అలొకేటెడ్ టు కంపెనీ కోడ్. ఇంకో ప్లాన్ క్రియేట్ చేద్దాం. డెఫినిషన్ డిఫైన్ ప్లాంట్ కాపీ, కాపీ ఫ్రమ్ ఇక్కడ XGR1 మనం ఆల్రెడీ చేసినాం కదా, XGR1 నుంచి XGR2 కాపీ. ఎస్, ఈ కాపీ అయింది XGR1 నుంచి XGR2కి. ఇప్పుడు XGR2 సెర్చ్లో చూస్తే XGR2 GR1 Group 1 కొత్త ప్లాన్ చేయాలంటే సేమ్ ఇప్పుడు ఇందులో మనం ఎంటర్ప్రైజ్ వచ్చి డెఫినేషన్ లాగా వచ్చినాం కదా, లాజిస్టిక్ జనరల్ డిఫైన్ కాపీ డిలీట్ చెక్ ప్లాంట్, కాపీ డిలీట్ చెక్ ప్లాంట్ కొట్టేసి సేమ్ మీరు కాపీ ఆర్గ్ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఇది కొట్టి రెఫరెన్స్ ప్లాంట్ ఇస్తాం XGR1 ఆల్రెడీ చేసినాం కాబట్టి ఇది. లేదంటే 1000 స్టాండర్డ్ అయితే 1000, వీళ్ళు ఎవడో 1000 కూడా ఎడిట్ చేశారు. మామూలుగా స్టాండర్డ్ ప్రకారం 1000 వస్తుంది. XGR2 కాపీ కావాలి. ఈ ప్రాక్టీస్ సిస్టమ్ కొన్నిసార్లు డేటా సేవ్ కాదు, మళ్ళీ చెక్ చేసుకొని కాకుండా మళ్ళీ క్రియేట్ చేస్తే ఎస్ టీఆర్ టీఆర్ నెంబర్ అడుగుతుంది. ప్లాంట్ కాపీడ్ టు completed activities. Plant XGR1 copy to XGR2. బ్యాక్ వెళ్తే డిఫైన్ ప్లాంట్స్లో పోతే ఇందులో మనకి చూపించారు XGR డైరెక్ట్ పొజిషన్ XGR2 కాపీ అయింది. జస్ట్ మనం డిస్క్రిప్షన్ చేంజ్ చేసుకోవాలన్నమాట, XGR2 చేంజ్ చేసుకోవచ్చు. ప్లాంట్ ఒకవేళ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇప్పుడు ఇది సెలెక్ట్ చేయాలి, లైన్ ఐటమ్ సెలెక్ట్ చేసి ఏ దానికి డీటెయిల్స్ కావాలో హైలైట్ అయింది కదా, ఇక్కడ డీటెయిల్స్. ఇక్కడ మనకి ఒకవేళ అడ్రస్ కానీ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే, ఇంకా అడ్రస్ బాక్స్ కావాలనుకుంటే ఇక్కడ ఉంటుంది అడ్రస్ బాక్స్. ఇక్కడ క్లిక్ చేసి అడ్రస్ దానికి ఈ ప్లాంట్ అడ్రస్ రిలేటెడ్ మొత్తం చేంజ్ చేసుకోవచ్చు. సేవ్ చేంజ్ చేసిన తర్వాత సేవ్ అంతే, టీఆర్ నెంబర్ సేవ్. ఇప్పుడు మనం మెయింటెనెన్స్ ప్లానింగ్ ప్లాంట్ క్రియేట్ చేయాలి. దీనికి
దానికి ప్లాంట్ మెయింటెనెన్స్ లైక్ వస్తాం. మెయింటెనెన్స్ ప్లానింగ్ ప్లాంట్ I think copy and ఆటోమేటిక్ క్రియేట్ అయి ఉంటుంది. ఆటోమేటిక్ కాపీ అయినది XGR2. సో ఇప్పుడు మనం అసైన్మెంట్లో మనకి మెయింటెనెన్స్ ప్లాంట్ని మెయింటెనెన్స్ ప్లానింగ్ ప్లాంట్కి అసైన్ చేయాలి. XGR2 వచ్చింది. ఇది బై డిఫాల్ట్ XGR1 కాపీ అయింది, ఎందుకంటే మనం కాపీ చేసినది XGR1 నుంచి కాపీ చేసినాం కదా మెయింటెనెన్స్ ప్లాంట్. అందుకు బై డిఫాల్ట్ ఇది చూపిస్తుంటుంది, మనం ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. ఒకవేళ సెంట్రలైజ్డ్ అనుకోండి, XGR1 ప్లాంట్ నుంచి ప్లానింగ్ ఉందంటే సేమ్ అట్లనే ఉంచవచ్చు. డీసెంట్రలైజ్డ్ అయితే జస్ట్ XGR2 చేంజ్ చేసుకుంటే దాని డిస్క్రిప్షన్ కూడా చేంజ్ అయిపోతుంది. జస్ట్ ఇక్కడ ఈ రెండు ఇస్తాం అంతే, ఇచ్చి డేటా సేవ్ అంతే. పిఎంలో మెయిన్ ఈ రెండే స్టెప్స్ చేసేది. మెయింటెనెన్స్ ప్లానింగ్ ప్లాంట్ క్రియేట్ చేస్తాం, మెయింటెనెన్స్ ప్లానింగ్ ప్లాంట్ని మెయింటెనెన్స్ ప్లాంట్కి అసైన్ చేస్తాం, అంతే. రెండే స్టెప్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంటర్వ్యూలో అడిగిన సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో నువ్వు పిఎం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తావు అని అడుగుతాడు. సో అప్పుడు మనం ఫస్ట్ ఫినాన్స్ ఎంఎం టీం వాళ్ళు కంపెనీ ప్లాంట్ క్రియేట్ చేసేస్తారు. సో అక్కడ నుంచి మనం పిఎం సైడ్ నుంచి ఓన్లీ మెయింటెనెన్స్ ప్లానింగ్ ప్లాంట్ క్రియేట్ చేస్తాం, డిఫైన్ మెయింటెనెన్స్ ప్లానింగ్ ప్లాన్, అండ్ దెన్ వీల్ అసైన్ మెయింటెనెన్స్ ప్లానింగ్ ప్లాన్ టు మెయింటెనెన్స్ ప్లాన్, అంతే. రెండు స్టెప్స్. ఇప్పుడు రెండు క్రియేట్ చేసినావు కదా, నువ్వు సెంట్రలైజ్డ్ అండ్ డీసెంట్రలైజ్డ్, రెండు కూడా అసైన్ అయిపోయాయి. ఇప్పుడు ఏదైనా వచ్చింది XGR1 కి 2 అసైన్ చేసినావు అంతేనా? ప్లానింగ్ ప్లాంట్ ఏదైనా అసైన్ చేయొచ్చు. మనం ఇప్పుడు ప్రజెంట్ ఇది XGR1 సెంట్రలైజ్డ్ అయితే రెండిట్లో సేమ్ ఉంటుంది, XGR1 ఇప్పుడు మనం XGR1 చేయొచ్చు. ఇది సెంట్రలైజ్డ్, రెండిటికి ఒకటే దగ్గర నుంచే ప్లానింగ్ ఉంటుంది. డీసెంట్రలైజ్డ్ అయితే XGR1 XGR2 ప్లానింగ్ ప్లాంట్ సేమ్ ఉంటుంది. ప్లానింగ్ ప్లాంట్ డిఫరెంట్ ఏదైనా దానికి ఉంటే XGR1కి XGR1, XGR2కి XGR2, ఇది డీసెంట్రలైజ్డ్, సేమ్ డీసెంట్రలైజ్డ్. ఎక్కువ అట్లనే, ఎక్కువ డీసెంట్రలైజ్డ్ ఎక్కువ ఉంటుంది. అక్కడ చిన్న చిన్న ప్లాంట్లు ఉంటాయి, చోటనే మనకి సెంట్రలైజ్డ్ ఉంటుంది ఒకే చోట నుంచి. ఎందుకంటే ఒకే చోట నుంచి మెయింటెనెన్స్ ప్లానింగ్ చేయాలంటే అది చాలా డిఫికల్ట్. అడిగి ఈ ప్లాంట్లో ఏం చేస్తున్నారు ఏమి. నెక్స్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ మనకి ప్లానర్ గ్రూప్ ఉంటుంది. మనం ఓన్లీ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఓన్లీ మెయింటెనెన్స్ ప్లానింగ్ ప్లాన్ క్రియేట్ చేస్తాం, అసైన్మెంట్లో అసైన్ చేస్తాం, అంతే. ఇక్కడ మనం ఇంకేం కాన్ఫిగరేషన్స్ మనం ఏం చేయం. నెక్స్ట్ ఏం కావాలంటే ప్లాంట్ మెయింటెనెన్స్ అండ్ కస్టమర్ సర్వీసెస్. ఇక్కడ మనకి ఫస్ట్ ప్లానర్ గ్రూప్ క్రియేట్ చేయాలి. ప్లాంట్ సెక్షన్ ఇక్కడ మనం ఇందులో ప్లాంట్ మెయింటెనెన్స్ అండ్ కస్టమర్ సర్వీస్లో మెయింటెనెన్స్ ప్లాన్స్, వర్క్ సెంటర్స్, టాస్క్ లిస్ట్ అండ్ పిఆర్టీ ఈ డ్రాప్ డౌన్ కింద ఇది ఎక్స్పాండ్ చేస్తే మనకు బేసిక్ సెట్టింగ్స్ అని వస్తుంది. బేసిక్ సెట్టింగ్స్, మెయింటెనెన్స్ ప్లాన్స్, వర్క్ సెంటర్స్. ఈ బేసిక్ సెట్టింగ్స్లో ఫస్ట్ మనం డిఫైన్ ప్లాంట్ సెక్షన్ అని ఉంటుంది. ప్లాంట్ సెక్షన్స్ అనేది మనం జస్ట్ ఒక ప్లాంట్లో ఏమైనా ఏరియాస్ ఉంటే ఆ ఏరియాస్ని జస్ట్ రిప్రజెంట్ చేస్తుంది అంతే.
ప్లాంట్ సెక్షన్ మెయిన్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ప్రొడక్షన్ ఏదైనా ప్రొడక్షన్ యూనిట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కియా ప్రొడక్షన్ యూనిట్ తీసుకుంటే వాడికి ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ లైన్ 1, ప్రొడక్షన్ లైన్ 2 అట్లుంటాయి కదా, దానికి మాత్రమే ఈ ప్లాంట్ సెక్షన్లు వాడతారు. జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం అంతే. ఇది ఎక్కడ మనకి ట్రాన్సాక్షన్స్లో ఇది కాదు. మెయిన్ మనకి ప్లానర్ గ్రూప్, డిఫైన్ మెయింటెనెన్స్ ప్లానర్ గ్రూప్స్. ప్లానర్ గ్రూప్స్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ విల్ డూ ద ప్లానింగ్ అనేది. ఈ ప్లానర్ గ్రూప్ ఇప్పుడు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ప్లానింగ్ డిపార్ట్మెంట్లో మళ్ళీ వాడు సపరేటు ఒక్కొక్క ప్లాన్కి ఒక్కొక్క గ్రూప్ ఉందనుకోండి. ఏ గ్రూపు ప్లానింగ్ చేస్తున్నారు మెయింటెనెన్స్ ప్లానింగ్ అనేది ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరినీ కలిపి మనం ప్లానర్ గ్రూప్గా క్రియేట్ చేస్తాం. జస్ట్ ఫిజికల్గా వాడి డిపార్ట్మెంట్లో రిసోర్స్ ఉంటారు కదా, ఎంప్లాయీస్ ఉంటారు కదా. ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఒకడు ప్లాంట్ 1కి ప్లానింగ్ చేస్తూ ఉంటాడు, ఒకడు ప్లానింగ్ 2కి చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ప్లానింగ్ 1కి చేసేవాడికి వాడి నేమ్ ఇచ్చామనుకోండి, వాడి ఎంప్లాయీ మారుతూ ఉంటాడు ప్రతిసారి. సో అట్లా కాకుండా కామన్ నేమ్ పెట్టుకుంటారు అనమాట ప్లానర్ గ్రూప్. ఇప్పుడు ప్లానర్ గ్రూప్ క్రియేట్ చేసుకుందాం మనం. ఇప్పుడు దీనిలో కూడా సేమ్ కాపీ చేసుకోవచ్చు ఎగ్జిస్టింగ్ ఉన్నదాన్ని, లేదంటే న్యూ ఎంట్రీ ప్లానింగ్ ప్లాంట్. ఏ ప్లానింగ్ ప్లాంట్లో ఇది మనం ప్లానింగ్ ప్లాంట్ XGR1 ప్లానింగ్ ప్లాంట్. ప్లానర్ గ్రూపు మనం నేమ్ ఇవ్వచ్చు ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ ప్లానర్ 1 కదా, ఇది 3 డిజిటే ఉంటుంది. X1 అదే కంపెనీ X1 ప్లానర్ గ్రూప్ అనుకుంటే నేమ్ గ్రూప్ ప్లానర్ 1, వాడి నెంబర్, టెలిఫోన్ నెంబర్, డీటెయిల్స్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే డీటెయిల్స్ ఇవ్వచ్చు. టెలిఫోన్ నెంబర్ సేవ్ చేస్తాం. టీఆర్ నెంబర్ అడుగుతుంది, టీఆర్లో చేంజెస్ సేవ్ చేస్తాం. ఒకవేళ ఇంకొక ప్లానర్ 2 కూడా ఉన్నారనుకోండి, సేమ్ మళ్ళీ ప్లానింగ్ ప్లాంట్ XGR1 అదే ప్లాంట్లో ప్లానర్ గ్రూప్ X2 ఇస్తాం. నెక్స్ట్ ప్లానర్ 2. సో ప్లానర్ గ్రూప్ క్రియేట్ చేయొచ్చు సింపుల్. SPROలో X1 ప్లానర్ 1, X2 ప్లానర్ 2. సో అట్లా మనకి ఎన్ని ప్లానింగ్ గ్రూప్స్ ఉంటే అన్ని మనం క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేసి సేవ్ చేస్తాం. సో ప్లానర్ గ్రూప్ అయిపోయింది. ప్లానర్ గ్రూప్ అయింది. ఇవి మనకి మెయిన్ ఆర్గనైజేషన్ యూనిట్ పిఎంలో ఇంతే. మెయింటెనెన్స్ ప్లానింగ్ ప్లాంట్, ప్లానర్ గ్రూప్, ఒకవేళ అడిగితే ప్లాంట్ సెక్షన్స్. ఈ అయిపోయింది. నెక్స్ట్ మాస్టర్ డేటా. ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అయిపోతేనే మనం మాస్టర్ డేటా చేయడానికి ఉంటుంది. మాస్టర్ డేటాలో ఇవన్నీ అవసరం. టూల్ బార్ ఏమంటారు? మెనూ బార్, టూల్ బార్. ఇప్పుడు నుంచి మాస్టర్ డేటా కన్నిటికి SPROతో మనకు అవసరం లేదు. డైరెక్ట్ ట్రాన్సాక్షన్ కోడ్ ఉంటుంది. ట్రాన్సాక్షన్ కోడ్ ఎంటర్ చేసి క్రియేట్ చేసుకుంటూ పోతాం. కాన్ఫిగరేషన్స్ మాత్రమే మనం బయట ఇందులో SPROలోకి వెళ్తాం. SPRO SAP రెఫరెన్స్ దీనిలో ప్లాంట్ మెయింటెనెన్స్ వర్క్ సెంటర్ ఇంకొక స్క్రీన్ ఓపెన్ చేసి క్రియేట్ సెషన్.
ఇప్పుడు మనం వర్క్ సెంటర్ క్రియేట్ చేస్తాం. వర్క్ సెంటర్ క్రియేట్ చేయడానికి మేము సెంటర్ క్రియేట్ చేయడానికి టీ కోడ్ IR01 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 IR02 change IR03 display IR01 02 ఏదానికైనా మనకు IR01 తో స్టార్ట్ అయిందంటే 2 చేంజ్ 3 డిస్ప్లే ఉంటుంది. ఎక్విప్మెంట్కి అయితే IE01 తో క్రియేషన్, IE02 చేంజ్, IE03 డిస్ప్లే, అట్లా ప్రతిదీ 3 ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉంటాయి ఒకదానికి. ఇక్కడ మనం ఫస్ట్ ప్లాంట్ ఇస్తాం, క్రియేట్ వర్క్ సెంటర్ అనేది. ప్లాంట్ మనకి XGR1 ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ మెయిన్ ఇందులో వర్క్ సెంటర్ కేటగిరీ సెలెక్ట్ చేయాలి. బేసిక్ డేటాలో వర్క్ సెంటర్ కేటగిరీ ప్లాంట్ మెయింటెనెన్స్కి ఓన్లీ మనం 0005 వాడతాం. ఇది ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్లో కూడా మనకి విచ్ వర్క్ సెంటర్ కేటగిరీ యూ విల్ యూజ్ వెన్ యూ క్రియేట్ వర్క్ సెంటర్ అని అవుతాం. సో 0005 మెయింటెనెన్స్, ప్లాంట్ మెయింటెనెన్స్ వర్క్ సెంటర్ కేటగిరీ. క్వశ్చన్ కూడా రాసుకో, ఒకసారి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి రాసుకో. ఇక్కడ 0005 సెలెక్ట్ చేసుకుంటాం. ఇది ఒక్కటే యూజ్ చేస్తున్నాం. ఎంటర్ కొట్టు. ఇక్కడ మనకి వర్క్ సెంటర్ అనేది మనం మాన్యువల్గా ఇవ్వాలి. నంబర్ రేంజెస్ ఉంటాయి. ప్రతిదానికి మనకి ఏ మాస్టర్ డేటా క్రియేట్ చేసినా సిస్టమ్ ఒక నంబర్ జనరేట్ చేస్తుంది అనమాట. అది 2 రకాలు ఉంటాయి. ఇంటర్నల్ నంబర్ రేంజ్, ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్. ఇంటర్నల్ నంబర్ రేంజ్ ఏంటంటే మనం బ్యాక్ ఎండ్లో సిస్టమ్కి ఆల్రెడీ డిఫైన్ చేస్తాం ఒక నంబర్ రేంజ్. 0 నుంచి 1000 అనో, 0 నుంచి 999 అనో అట్లా. సో సిస్టమ్ 1 by 1 నంబర్ క్రియేట్ చేసుకుంటూ పోతుంది. ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ అనుకోండి, మనం ఇన్పుట్ ఇవ్వాలి, మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నాం అని. XWRC1 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మనం ఈ వర్క్ సెంటర్కి నంబర్ మనం ఈ వర్క్ సెంటర్ ఈ నేమ్తో క్రియేట్ చేస్తున్నాం. వర్క్ సెంటర్ క్రియేట్ చేసి దీనిలో ఫస్ట్ మనం వర్క్ సెంటర్ డిస్క్రిప్షన్. ఇందులో వర్క్ సెంటర్ మెయిన్ ఏంటంటే ఎట్లా క్రియేట్ చేస్తామంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఉంటాయి. మెయింటెనెన్స్ మెకానికల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, కంట్రోలింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్, సివిల్ డిపార్ట్మెంట్, ఇట్లా ఎవరు మెయింటెనెన్స్ యాక్టివిటీ చేస్తారు. మెయిన్ ఇది ఏంటంటే వర్క్ సెంటర్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ విల్ పర్ఫార్మ్ ద మెయింటెనెన్స్ యాక్టివిటీ. మెయింటెనెన్స్ ఎవరు చేస్తారో ఆ గ్రూప్ టీమ్ని మనం వర్క్ సెంటర్ అంటాం. లేదంటే ఇప్పుడు కొన్నిసార్లు షిఫ్ట్లలో ఉంటారు. షిఫ్ట్ ఏ మ్యాన్ పవర్కి మనం ఒక వర్క్ సెంటర్ క్రియేట్ చేస్తాం. బి షిఫ్ట్ వాళ్ళకి ఒకటి, నైట్ షిఫ్ట్ వాళ్ళకి ఒకటి. బట్ జనరల్గా మనకి ఎక్కువ ఈ మెకానికల్ మెయింటెనెన్స్, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్, సివిల్ ఇట్లా క్రియేట్ చేస్తాం వర్క్ సెంటర్. మెకానికల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రిపేర్, పంపు అబ్నార్మల్ సౌండ్ వచ్చింది, అది మెకానికల్ వాళ్ళు చేయాలా, ఎలక్ట్రికల్ వాళ్ళు చేయాలా, ఎవరు చేయాలి. సో ఎవరైతే మెయింటెనెన్స్ యాక్టివిటీస్ చేస్తారో ఆ వర్క్ సెంటర్ని మనం డిఫైన్ చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ వర్క్ సెంటర్ క్రియేట్ చేస్తాం. మెకానికల్ డిస్క్రిప్షన్ ఇస్తాం. ఆ డిస్క్రిప్షన్ దానికి రిలేటెడ్గా డిస్క్రిప్షన్ ఇస్తాం. ఇందులో ట్యాబ్స్ ఉంటాయి, వీటిని ట్యాబ్స్ అంటారు. బేసిక్ డేటా, డిఫాల్ట్ వాల్యూస్, కెపాసిటీస్, షెడ్యూలింగ్, కాస్టింగ్, టెక్నాలజీ, వీటిని మనం ట్యాబ్స్ అంటారు అనమాట. వీటిని మనం ఫీల్డ్స్ అంటారు. ఇప్పుడు ఇండివిజువల్ ఉన్నాయి కదా, వీటిని మనం ఫీల్డ్స్ అంటాం. ఇందులో మనకి మెయిన్ బేసిక్ డేటా ఫస్ట్ తీసుకుంటే, ఇది మనం ఆల్రెడీ ఈ ట్యాబ్కి వచ్చినాం కదా, మళ్ళీ బయటికి పోనీయట్లేదు. IR01 మెకానికల్ బేసిక్ డేటాలో వర్క్ సెంటర్ కేటగిరీ మనం ఇనిషియల్ స్క్రీన్ సెలెక్ట్ చేసాం 0005 అనేది. ఇక్కడ ఒకవేళ పర్సన్ రెస్పాన్సిబుల్ ఎవరు పర్టికులర్గా ఈ కొన్నిట్లో లేదంటే ఒక పర్సన్ అయి ఉంటాడు అనుకోండి, ఆ పర్సన్ లేదంటే
ఎవరైతే ఎగ్జిక్యూట్ చేపిస్తారో ఇప్పుడు సూపర్వైజర్ ఉంటాడు అనుకోండి, ఆ సూపర్వైజర్ పర్సన్ రెస్పాన్సిబుల్ నేమ్ ఇవ్వచ్చు అనమాట. ఓకే. ఇక్కడ పర్సన్ రెస్పాన్సిబుల్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ లిస్ట్ వస్తుంది కదా F4లో. ఈ లిస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మళ్ళీ ఇది మనం SPROలో ఈ పర్సన్ రెస్పాన్సిబుల్ని క్రియేట్ చేయాలి. ఓకే. అక్కడ యాడ్ చేస్తే ఇక్కడ మనకి లిస్ట్లో చూపిస్తుంది అనమాట. అది ఇది ఈ పర్సన్ రెస్పాన్సిబుల్ అనేది మనమే చేయాలి. దీనికి SPROలో పాత్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇది పాత్ కావాలనుకుంటున్నాం, పర్సన్ రెస్పాన్సిబుల్ SPRO పాత్ లేదంటే OPFA టీ కోడ్ ఉంటుంది. రెస్పాన్సిబుల్స్ ఈ SAP హెల్ప్ పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లో ఆల్రెడీ ఎవరైనా ఇట్లా ఉన్న వాళ్ళు క్వశ్చన్స్ రైజ్ చేస్తుంటారు, వాళ్ళకి సొల్యూషన్ OPFA OP10 టీ కోడ్ సజెస్ట్ చేస్తున్నారు. OP10 కొత్త స్క్రీన్ ఓపెన్ చేయాలి. షో ఇక్కడ చూడండి పర్సన్ రెస్పాన్సిబుల్ ఉంది. దీనికి SPRO పాత్ కూడా చూద్దాం, ఉంటుంది. SPRO పాత్ ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్ న్యూ ఎంట్రీస్ కొడతాం. ప్లాంట్ XGR1 పర్సన్ రెస్పాన్సిబుల్, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 1 ఎంప్లాయీ 1 అని కూడా. ఇది EP1 ఎంప్లాయీ 1 మెకానికల్ సూపర్వైజర్. సేవ్ చేస్తాం. ఇది SPRO కాబట్టి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ అడుగుతుంది. SPRO పాత్ కూడా ఉంటుంది. ఇది మనకి PS డైరెక్ట్ ఇక్కడ ఫైన్ పర్సన్ రెస్పాన్సిబుల్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ డిఫైన్ పర్సన్ రెస్పాన్సిబుల్ అని ఉంది. ఇది ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ బేసిక్ డీటెయిల్. డిఫైన్ పర్సన్ రెస్పాన్సిబుల్ ఇది ఆల్రెడీ మనం ఓపెన్ చేసాం కదా, అందుకు లాక్డ్ బై యూజర్ అని వస్తుంది. ఒకవేళ నో కొట్టాం అనుకోండి డిస్ప్లే కొడితే డిస్ప్లే మోడ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ టీకోలోనే OP10 అనే టీకో వచ్చింది. ఇప్పుడు ఇది SPRO పాత్ కూడా మనం చూడండి ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు ఎక్కడ వచ్చింది. ఇది ప్లాంట్ మెయింటెనెన్స్లో బేసిక్ డేటా ప్రొడక్షన్లో బేసిక్ డేటా, వర్క్ సెంటర్, జనరల్ డేటా, పర్సన్ రెస్పాన్సిబుల్. ఇది ఎక్కువ ఏంటంటే ప్రొడక్షన్లో ఎక్కువ యూజ్ చేస్తారు పర్సన్ రెస్పాన్సిబుల్ అనేది. ఎందుకంటే ప్రొడక్షన్ ఎవరు దాని రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు, ప్రొడక్షన్ లైన్ ఎవరు ప్రొడక్షన్ చేపిస్తారు అనేది. ఇక్కడ మనం EP1 అనేది పర్సన్ రెస్పాన్సిబుల్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మనకి F4 అంటారు దీన్ని. ఇట్లా ఈ టాప్ మనం ఆప్షన్ డ్రాప్ డౌన్లో చూడడానికి ఈ బాక్స్ని ఇక్కడ మనకి EP1 మెకానికల్ సూపర్వైజర్ పర్సన్ రెస్పాన్సిబుల్ సెలెక్ట్ చేయొచ్చు. సో లొకేషన్ ఇది కూడా సేమ్. లొకేషన్ మనకు ఒకవేళ ఈ ప్రొడక్షన్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు లొకేషన్స్. ఇదే ప్రొడక్షన్ లైన్ 1, ప్రొడక్షన్ లైన్ 2 అట్లా యూజ్ చేసుకోండి. ఇది మనం మ్యాండేటరీ ఫీల్డ్ ఏం కాదు. ఇందులో కొన్ని ఏంటంటే మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయి, కొన్ని ఇవ్వచ్చు మనం డేటా వదిలేయచ్చు, మనకు కావాల్సినవి మాత్రం మెయింటైన్ చేయొచ్చు. సో ఇది మ్యాండేటరీ ఫీల్డ్ ఏం కాదు. మెయిన్ ఇది స్టాండర్డ్ వాల్యూ కీ ఇవ్వాలి. ఇక్కడ స్టాండర్డ్ వాల్యూ కీలో
నార్మల్ ప్రొడక్షన్ S0009 S009 ఉంటుంది స్టాండర్డ్ అయితే ఒకటి మార్చేసాను మొత్తం స్టాండర్డ్ వాల్యూకి స్టాండర్డ్ వాల్యూ ఈవెంట్ ట్రాన్స్పోర్ట్ స్టాండర్డ్ వాల్యూ నార్మల్గా S009 ఉంటుంది చూపిస్తాం మన నార్మల్ సిస్టమ్ నాది లైవ్ సిస్టంలో చూపిస్తుంది. ఇక్కడ స్టాండర్డ్ వాల్యూ కీ సెలెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను SAP 0 అని సెలెక్ట్ చేస్తాను. సో ఇంత ఈ బేసిక్ డేటాలో మెయిన్ మనకి వర్క్ ఆర్డర్ కేటగిరీ ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంటాం మనం. ఈ స్టాండర్డ్ వాల్యూ కీ సెలెక్ట్ చేస్తాం. ఈ రెండే ఈ బేసిక్ డేటా వ్యూలో ఇంపార్టెంట్. మిగిలినవి మనం పర్సన్ రెస్పాన్సిబుల్ లొకేషన్ ఇవన్నీ మనం ఇవ్వచ్చు. సప్లై ఏరియా యూసేజ్ ఇవన్నీ యూసేజ్ కూడా 009 ఎంటర్ చేసి ఆల్ టాస్క్ లిస్ట్ టైప్స్ ఎక్కువ మనం ఈ 009 యూసేజ్ అయితే ఆల్ టాస్క్ లిస్ట్ టైప్స్ అని సెలెక్ట్ చేస్తాం యూసేజ్. నెక్స్ట్ డిఫాల్ట్ వాల్యూస్లో కంట్రోల్ కీలో ఇందులో మనకి కంట్రోల్ కీ PM05. ఈ కంట్రోల్ కీ అనేది ఏంటంటే నీకు వర్క్ ఆర్డర్లో వస్తుంది, అది అక్కడ చెప్తాను. ఇప్పుడు మ్యాండేటరీ ఏం కాదు ఇందులో. ఇక్కడ మెయింటైన్ చేస్తే నెక్స్ట్ ట్రాన్సాక్షన్ డేటాలో మనకి ఇక్కడ నుంచి కాపీ అయ్యేది అనమాట. కంట్రోల్ కీస్ చెప్తాయి. కంట్రోల్ కీస్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి ఇక్కడ PM01 ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు అన్ని కన్ఫ్యూజ్ అయిపోతారు మళ్ళీ. ఇందులో వేజ్ టైప్ అంటే వాళ్ళకి శాలరీ టైప్ ఎట్లా పే చేస్తారు ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వచ్చు. ఈ మనకి జనరల్గా ఎంత డీటెయిల్స్ ఎవరు యావరేజ్ పెయిడ్ టైమ్స్, టైం రెమ్యునరేషన్, టైం ఇస్తారా, యావరేజ్ పెయిడ్ టైమ్స్ ఇస్తారా, అంటే వేజ్ టైప్ వాడికి అవర్కి ఎంతనే ఇస్తారా, లేదంటే ఎట్లా ప్రీమియం వేజ్ టైప్స్ వాడు డిఫైన్ చేసుకుంటాడు. ఇవేం మనం టచ్ చేయం, ఇందులో ఏం టచ్ చేయం. ఓన్లీ కంట్రోల్కి మనం వాడతారు ఇందులో. అది మెయిన్ వర్క్ ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు చూద్దాం. కెపాసిటీ. నెక్స్ట్ కెపాసిటీస్ అంటే వాడికి ఇప్పుడు ఒక మెకానికల్ మెయింటెనెన్స్ టీం ఉంది అనుకోండి, ఆ టీంకి ఎంత కెపాసిటీ ఉంది, ఎన్ని అవర్స్ పనిచేస్తాడు డైలీ, ఆ కెపాసిటీ కేటగిరీ ఆ డీటెయిల్స్ ఇక్కడ కెపాసిటీ ట్యాబ్లో ఎంటర్ చేస్తాం. ఇది మెషిన్ లేబర్ డిస్క్రిప్షన్ కెపాసిటీ కేటగిరీ. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ అనుకోండి, కెపాసిటీ కేటగిరీ. దీనికి మనం ఫార్ములా మెయింటైన్ చేయొచ్చు. క్రియేట్ కెపాసిటీ అని కొడితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెకానికల్ కెపాసిటీ కేటగిరీ. ఇది సూపర్వైజర్ అనుకోండి. కెపాసిటీ ప్లానర్ గ్రూపు EP1. ఇంటర్ EP1 డస్ నాట్ ఎగ్జిస్ట్. ఏమేమి ఉన్నాయి కెపాసిటీ ప్లానర్ గ్రూప్స్. కెపాసిటీ యూటిలైజేషన్ ఎన్ని అవర్స్ యూటిలైజ్ చేసుకోవాలి, 8 అవర్స్. నంబర్ ఆఫ్ ఇండివిజువల్ కెపాసిటీ ఎంతమంది ఒక టీంలో ఎంతమంది ఉన్నారు, వర్క్ సెంటర్లో 2 ఉన్నారు. బేస్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ HR అవర్స్, HR యూనిట్ ఆఫ్ మెజర్ HR మినిట్స్ అవర్స్ HR. ఇక్కడ మనం స్టార్ట్ టైం కూడా వాడు ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు షిఫ్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 9 to 6 అనుకోండి, 9 o'clock స్టార్ట్ చేస్తారు, 9 to 6. ఎంత లెంత్ బ్రేక్ లెంత్ ఎంత, 1 hour అనుకోండి, 1 hour బ్రేక్ లెంత్. ఈ డీటెయిల్స్ అన్నీ
ఇవ్వచ్చు. ఓవర్లోడ్ ఎంత పర్సెంటేజ్ వరకు మనం ప్లాన్ చేయొచ్చు, ఈ డీటెయిల్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు కెపాసిటీ ఇక్కడ మనకి అవర్స్ వచ్చేసింది. ఆపరేషన్ టైం 9 to 6, 1 hour బ్రేక్. ఆపరేటింగ్ టైం అవర్స్లో అంటే మనకి ఎన్ని గంటలు అవుతుంది, అవర్స్లోనే కదా కెపాసిటీ. అవర్స్ 3.20. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 person ఇద్దాం. 9 to 6 అంటే 16 తీసుకుంటున్నాం. మనం ఈవినింగ్ 6 అంటే 18 ఇవ్వాలి. కెపాసిటీ యూటిలైజేషన్ 100% యూటిలైజేషన్ తీసుకుంటే 8 hours. ఇప్పుడు మనం యూటిలైజేషన్ ఎంత, వాడిని 100% యూటిలైజ్ చేసుకుంటాం. ఒక 1 manpower 9 to 18 వాడి షిఫ్ట్ టైమింగ్స్, 1 hour బ్రేక్, 8 hours కెపాసిటీ. ఇప్పుడు నెంబర్ ఆఫ్ మ్యాన్ పవర్ ఇక్కడ ఒకవేళ 2 చేస్తే 16. ఈ వర్క్ సెంటర్ కెపాసిటీ 16 hours. అంతవరకు వాడిని యూజ్ చేయొచ్చు. ఏదైనా ఒక ప్రిపేర్ యాక్టివిటీ, మెయింటెనెన్స్ వర్క్ ఆర్డర్ వచ్చింది, ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి ఒక 8 hours పడుతుంది అనుకోండి, అప్పుడు ఈ వర్క్ వాడికి ఇవ్వచ్చు. ఇంకొకటి వర్క్ ఆర్డర్ క్రియేట్ చేసాం, సో మళ్ళీ వర్క్ సెంటర్ అసైన్ చేసాం అనుకోండి, అది 8 hours కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మనకి ఓవర్లోడ్ వస్తుంది, ఈ వర్క్ సెంటర్కి ఓవర్లోడ్ అయినా. సో అట్లా మనకి షిఫ్ట్ టైమింగ్స్ యూజ్ చేయొచ్చు, వర్క్ సెంటర్ కెపాసిటీ. ఇంకా ఇందులో మనకి ఇంటర్వెల్స్ అండ్ షిఫ్ట్స్, ఇంటర్వెల్స్, ఇంకా ఈ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ మన హెచ్ఆర్ మాస్టర్ డేటా కూడా, ఇక్కడ హెచ్ఆర్ వాళ్ళది ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఇక్కడ పర్సన్ డైరెక్ట్ మనం ఎవరు అనేది హెచ్ఆర్ వాళ్ళ ఎంప్లాయీ డీటెయిల్స్ క్రియేట్ అయ్యింది కదా, అక్కడ నుంచి కూడా మనం డైరెక్ట్ ఇక్కడ యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం దానికి ఎంప్లాయీ ఐడీస్ ఉంటాయి, దానిలోంచి ఇక్కడ ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఇంటిగ్రేషన్ వర్క్ సెంటర్లో మనం ఇంటిగ్రేషన్ హెచ్ఆర్ మాస్టర్ డేటా అంటే పర్సన్ని ఇంటిగ్రేట్ చేయొచ్చు, సెలెక్ట్ చేయొచ్చు. ఇందులో క్రియేట్ చేసలేదు అనుకుంటా, హెచ్ఆర్లో డేటా రావట్లేదు. బట్ ఇంటిగ్రేషన్ కెపాసిటీలో జనరల్గా రియల్ టైంలో ఈ అంతా కెపాసిటీ ప్లానింగ్ ఇదంతా ఏం ఎక్కువ డీటెయిల్స్ ఏం వాడరు, జస్ట్ ఈ ఫార్ములా వాడతారు వాటి షిఫ్ట్ టైమింగ్స్ ఏమని, బట్ అంత ఫుల్ ఫ్లెజ్డ్గా వాడరు అనమాట. ఇందులో ఫార్ములా క్యాల్కులేట్ ఎట్లా చేస్తుంది, ఇందులో ఫార్ములా ఇవ్వచ్చు, డ్యూరేషన్, వర్క్. ఈ వర్క్ సెంటర్ ఇంకొక దాంట్లో కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది కదా, కాస్ట్ సెంటర్. ఇందులో ఫార్ములాలో ఆపరేషన్ క్వాంటిటీ, బేస్ క్వాంటిటీ, 1 number of splits, 1 వాల్యుయేషన్, ఇంటర్నల్ ప్రాసెసింగ్. ఇది కూడా వర్క్ సెంటర్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఫార్ములా చూపిస్తానండి. ఇందులో కెపాసిటీ ప్లానింగ్ ఉంటుంది, మెయిన్ కెపాసిటీ ప్లానింగ్ ఒకటి ఉంటుంది. షెడ్యూలింగ్లో మనం ఏం మెయింటైన్ చేయము, డేటా ఎక్కువ ఏం మెయింటైన్ చేయము. నెక్స్ట్ కాస్టింగ్, కెపాసిటీ కేటగిరీ, ఇది లేబరా, మిషన్, capacity assigned this work center person. నెక్స్ట్ కాస్టింగ్ ట్యాబ్, ఇది మెయిన్. ఇందులో వ్యాలిడిటీ ఈ రోజు నుంచి ఎండ్ డేట్ ఇంకా 31/12/999, ప్రతిదానికి ఎండ్ డేట్ ఇట్లనే ఉంటుంది. ఇది వ్యాలిడిటీ, ఈ ఎక్కడి వరకు ఈ డేట్ ఎక్కడ మనం మెన్షన్ చేస్తామో ఆ రోజు వరకే ఈ వర్క్ సెంటర్ని వాడచ్చు. ఈ వర్క్ సెంటర్ మనం కామన్గా క్రియేట్ చేసుకుంటాం మెకానికల్ని, ఇంకా టిల్ ఎండ్ వరకు 31/12/999 వరకు యూజ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ పెట్టుకోవచ్చు. ఈ రోజు క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఈ రోజు డేట్ తీసుకుంటాం. స్టార్ట్ మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందుకే యూజర్ స్పెసిఫిక్ వర్క్ సెంటర్ క్రియేట్ చేసాం అనుకోండి. ఇప్పుడు ఒక మెయింటెనెన్స్ సూపర్వైజర్ ఉన్నాడు, వాడి పేరు మీద వర్క్ సెంటర్ క్రియేట్ చేసాం అనుకోండి, వాడు ఎంప్లాయ్ వెళ్ళిపోగానే అయిపోద్ది కదా. సో అట్లా లేకుండా జనరల్గా మనం రెగ్యులర్గా ప్రొడక్షన్లో రియల్ టైంలో కామన్ వర్క్ సెంటర్ క్రియేట్ చేసుకుంటాం, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇట్లా సివిల్, ఇట్లా.
సో ఇంకా ఎండ్ డేట్ 31/12/9999 ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ కంట్రోలింగ్ ఏరియా 1000 కంట్రోలింగ్ ఏరియా వస్తుంది. ఇప్పుడు మనం కంపెనీ కంట్రోలింగ్ ఏరియా అనుకున్నాం కదా, ఆ కంట్రోలింగ్ ఏరియా వస్తుంది. ప్లాంట్ ఇవ్వగానే ఆటోమేటిక్గా ప్లాంట్ నుంచి అది ఏ దానికి ఇదైందని డీటెయిల్స్ తీసేసుకుంటుంది. నెక్స్ట్ కాస్ట్ సెంటర్. ఇక్కడ మనం కాస్ట్ సెంటర్ అని ఇస్తాం. ఈ ఫినాన్స్ FICO వాళ్ళు కంట్రోలింగ్ ఏరియా వాళ్ళు కాస్ట్ సెంటర్స్ అని ఇస్తారు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్క్ సెంటర్ క్రియేట్ చేసాం. ఈ మెకానికల్ గ్రూప్ వాడు ఒక మిషన్ రిపేర్ చేయడానికి ఒక వర్క్ ఆర్డర్ క్రియేట్ చేసి వాడు వర్క్ చేస్తాడు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 మెంబర్స్ పనిచేశారు. వాడికి ఇంటర్నల్ లేబర్ కాస్ట్ ఉంటుంది కదా, అల్టిమేట్గా వాడు పని చేస్తున్నట్టే వాడికి శాలరీ పే చేస్తాడు కదా. ఆ లేబర్ కాస్ట్ ఎంతైతే ఉంటుందో ఆ కాస్ట్ ఒక కాస్ట్ సెంటర్కి అగైనెస్ట్గా సెటిల్ అవుతుంది అల్టిమేట్గా పోయి. సో ఆ కాస్ట్ ఎక్కడ పోయి ఏ దానికి అగైనెస్ట్గా సేవ్ అయింది, సెటిల్ అయింది అమౌంట్ అనే దానికి వాళ్ళు కంట్రోలింగ్ వాళ్ళు FICO వాళ్ళు కంట్రోలింగ్ కాస్ట్ సెంటర్ అని క్రియేట్ చేసిస్తారు. ఆ కాస్ట్ సెంటర్ మనం ఇక్కడ మెయింటైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్కి ఒక కాస్ట్ సెంటర్, ఎలక్ట్రికల్కి ఒకటి, అట్లా. సో అల్టిమేట్గా రిపోర్ట్లో మనకి మెకానికల్ వాళ్ళకి ఎంత మ్యాన్ పవర్ కోసం ఎంత ఖర్చు పెట్టాం ఆ డీటెయిల్స్ రిపోర్ట్స్ వస్తాయి అన్నమాట అట్లా. బట్ ఇది ఏంటంటే సప్లై వర్క్ సెంటర్లో కాస్ట్ సెంటర్ మెయింటైన్ చేస్తాం, నెక్స్ట్ ఎక్విప్మెంట్లో కూడా మెయింటైన్ చేస్తాం. ఆ డిఫరెన్స్ మళ్ళీ చూద్దాం. ఫస్ట్ ఇందులో అయితే కాస్ట్ సెంటర్ మెయింటైన్ చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో అవైలబుల్ ఏమైనా కాస్ట్ సెంటర్లు ఉన్నాయో చూద్దాం. కంట్రోలింగ్ ఏరియా 1000లో ఇవేవో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ర్యాండమ్గా తీసుకున్నాం కాస్ట్ సెంటర్. ఈ కాస్ట్ సెంటర్ ఇచ్చాము. ఇది జనరల్గా ఇవి మనకి FI వాళ్ళు చేసిస్తారు, FICO వాళ్ళు మన ఊరికి మెయింటైన్ చేసుకుంటాం. ఇది బిజినెస్ డిసైడ్ చేస్తారు ఎన్ని కాస్ట్ సెంటర్లు ఉండాలి, ఈ వర్క్ సెంటర్లో ఏ కాస్ట్ సెంటర్స్ మెయింటైన్ చేయాలని. FI వాడు చేస్తే ఇందులో ఈ డ్రాప్ డౌన్లో మనకి F4లో ఇక్కడ వస్తాయి. లైవ్లో ఉన్నప్పుడు కూడా సేమ్ వాడు క్రియేట్ చేయగానే ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోలింగ్ ఏరియా కంపెనీ కోడ్ ఇచ్చామనుకోండి, ఈ కంట్రోలింగ్ ఏరియా ఈ కంపెనీ కోడ్లో మనకి ఎంటర్ కొట్టంగానే ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ హిట్స్ అని ఉంటుంది. ఇక్కడ 500 ఉంది కాబట్టి మ్యాక్సిమం 500 డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ ఎన్ని ఉంటే అన్నీ కావాలనుకోండి తీసేసి నంబరు ఎంటర్ కొడితే మొత్తం లిస్ట్ అన్నీ వస్తాయి. ఆ కంపెనీ కూడా కంట్రోలింగ్ ఏరియాలో ఉన్న కాస్ట్ సెంటర్లు అన్నీ వస్తాయి. ఇందులో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం మాస్టర్ డేటా క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ మనం ఈ ప్రీ రిక్విజిట్స్, ఇప్పుడు దీనిలో వర్క్ సెంటర్ క్రియేట్ చేయాలనుకోండి, మనకు ఆటోమేటిక్ ముందే కాస్ట్ సెంటర్ క్రియేట్ చేసి ఉండాలి. HR లింక్ చేయాలంటే HR మాస్టర్ డేటా అయిపోయి ఉండాలి. సో ఇవన్నీ అయిన తర్వాతనే మనం చేస్తాం, స్టార్ట్ చేస్తాం మనం. సో అవి మనం చేశారా లేదా ఎన్ష్యూర్ చేసుకొని మనం స్టార్ట్ చేస్తాం. ఒకవేళ టెస్ట్ చెక్ చేసుకోవాలనుకుంటే వాడి టేబుల్స్ వాడు ఆటో మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మా సైడ్ నుంచి FI నుంచి అయిపోయింది అని. సో ఒకవేళ సెర్చ్ చేసేది కూడా ఇందులో మనకి మళ్ళీ ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ F4 క్లిక్ చేసాం, ఇక్కడ కాస్ట్ సెంటర్ మీకు ఆల్రెడీ కాస్ట్ సెంటర్ తెలుసు అనుకోండి, కాస్ట్ సెంటర్ని ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. ఒకవేళ కాస్ట్ సెంటర్ నేమ్ తెలుసు మీకు ఓన్లీ, ఈ కాస్ట్ సెంటర్ నేమ్ ట్యాబ్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీకు కాస్ట్ సెంటర్ షార్ట్ టెక్స్ట్ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేమ్ ఏదైనా గుర్తుంది అనుకోండి, ఆ నేమ్ని బేస్ చేసుకొని సెర్చ్ చేయొచ్చు. లేదనుకుంటే ఏదైనా వాళ్ళ నేమ్లో ఫుల్ గుర్తులేదు, కొంచెమే గుర్తుంది అనుకోండి, అది ఆ నేమ్లో ఎక్కడో చోట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కియా ఇండస్ట్రీస్ అనేది అనుకోండి, మనకు ఓన్లీ ఇండస్ట్రీస్ అనే లేదంటే కియా అనే గుర్తుంది, మిగిలినది ఏం గుర్తులేదు. సో స్టార్ డేట్ మధ్యలో ఏదైతే మనకు గుర్తుందో అది స్టార్ కొడితే ఈ పదాలు ఈ 3 వర్డ్స్ ఎక్కడ లిస్ట్లో ఎక్కడున్నా అది డిస్ప్లే చేస్తాయి మనకి. సో ఇప్పుడు ఏం లేవు కాబట్టి ఏం రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది P అని కొట్టాను అనుకోండి, స్టార్. సో P ఉన్నాయి మొత్తం మనకు వస్తాయండి. ఈ గ్రూప్లో P ఉంది కదా, ఆ గ్రూప్లో ఉన్నాయి P అనేవి వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ సింపుల్ సెర్చ్ ఫర్ కాస్ట్ సెంటర్స్, ఫుల్ టెక్స్ట్ సెర్చ్, అట్లా మనకి ఈ ఆప్షన్స్ ఉంటాయి ఇందులో కూడా. స్టాండర్డ్ హైరార్కీ, ఒకవేళ స్టాండర్డ్ హైరార్కీ కొట్టారు అనుకోండి, హైరార్కీ వస్తుంది మొత్తం. ఇట్లా హైరార్కీ FICO వాడు హైరార్కీ క్రియేట్ చేసుకుంటారు. కాస్ట్ సెంటర్స్ కూడా లెవెల్స్ ఉంటాయి వాడు, ఇందులో నుంచి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. సో ఇట్లా సెలెక్ట్ చేయడానికి కూడా ఆప్షన్స్ మళ్ళీ ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం సింపుల్ వే కాస్ట్ సెంటర్ కంపెనీ కోడ్ ఇచ్చేసి ఎంటర్ కొడితే ఆ కంపెనీ కోడ్లు ఏమేమి ఉంటాయో అవన్నీ వస్తాయి. సో ఇప్పుడు కాస్ట్ సెంటర్ ఇచ్చినాం మనం.
ఇవన్నీ ఏం మెయింటైన్ చేయం మనం. టెక్నాలజీలో ఏం మెయింటైన్ చేయం. డైరెక్ట్ సేవ్. ఇక్కడ హెచ్ఆర్ మాస్టర్ డేటా అసైన్ చేయడానికి ఇక్కడ ఉంటుంది ఆప్షన్. వర్క్ సెంటర్కి హెచ్ఆర్ లింక్ చేస్తాం అంతే. హెచ్ఆర్ మాస్టర్ డేటా లింక్ సేవ్. సో వర్క్ సెంటర్ క్రియేట్ అయింది XGR1 అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇందులో మనం ఏదైనా చేంజెస్ చేయాలి. సో ట్రాన్సాక్షన్ కోడ్ IR02. సో ఇక్కడ మనం ప్లాంట్ మనం ఇక్కడ ఏ వర్క్ సెంటర్లో చేంజెస్ చేయాలనుకుంటున్నాం ఒక వర్క్ సెంటర్ నేమ్ ఇస్తాం, ఇచ్చి ఎంటర్ కొట్టాం. మళ్ళీ మనకి డేటా వచ్చింది. ఈ డీటెయిల్స్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే మనం చేంజ్ చేయొచ్చు. చేంజ్ చేసి సేవ్ చేస్తాం. ఒకవేళ డిస్ప్లే మోడ్లో చూడాలి మనం IR03. కాస్ట్ సెంటర్ నేమ్ ఇస్తాం. ఇక్కడ డిస్ప్లేలో ఓన్లీ డిస్ప్లే మోడ్ ఉంటుంది, ఎడిట్ చేయడానికి ఉండదు అన్నమాట. ఇది వర్క్ సెంటర్. మెయిన్ వర్క్ సెంటర్లో మనకి వర్క్ సెంటర్ కేటగిరీ, వర్క్ సెంటర్ కేటగిరీ 0005. అందులో మనం కాస్ట్ సెంటర్ మెయింటైన్ చేస్తాం. హెచ్ఆర్ మాస్టర్ డేటా ఇంటర్లింక్ చేస్తాం. మన ప్లానింగ్ కానీ ఈ డీటెయిల్స్ అన్నీ ఇందులోనే వస్తాయి. ఇంకొకటి యాక్టివిటీ కీ అని అంటారు, చూపిస్తుంది. అది కూడా ఇంపార్టెంట్. IR02 కాస్టింగ్ ట్యాబ్. యాక్టివిటీ టైప్ అని ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఇది కూడా వర్క్ ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు చెప్తాను నేను, అక్కడ క్లారిటీగా అర్థమవుతుంది. కాస్ట్ సెంటర్ ఇది కంట్రోలింగ్ ఏరియా. ఫస్ట్ స్టెప్ అయితే వర్క్ సెంటర్ క్రియేట్ చేయాలి. వర్క్ సెంటర్ క్రియేట్ చేస్తాం. వర్క్ సెంటర్ డీటెయిల్స్ ఇచ్చి సేవ్ చేస్తాం. వీటిలో మనం ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు అనమాట. IR0 అంటే అదే కంపెనీకి కానీ ఎన్నైనా ఇంతే. ఎన్ని వర్క్ సెంటర్ ఒకటే ప్లాంట్లో నీకు చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి, చాలా వర్క్ సెంటర్లు ఉంటాయి. వర్క్ సెంటర్లు 1000 అయినా క్రియేట్ చేయొచ్చు. 1000 వర్క్ సెంటర్స్ అయినా ఒకటే ప్లాంట్కి క్రియేట్ చేయొచ్చు. సేమ్ వర్క్ సెంటర్ నేమ్ ఇస్తాం, ఎలక్ట్రికల్. సీరియల్ నెంబర్ చేంజ్ చేయాలా మనం? ఎక్స్టర్నల్గా ఇచ్చినావు కదా అది, ఇది ఎక్స్టర్నల్గా ఉంది. అక్కడ చేంజ్ చేయాలా? ఇందులో చేంజ్ చేయొచ్చు. ఈ వర్క్ సెంటర్కి మళ్ళీ SAP SPR వాళ్ళు ఇక్కడ ఇవ్వాలి కాబట్టి తీసుకోవట్లేదు. ఇది వర్క్ సెంటర్ క్రియేట్ చేయాలి. IR ఇంకోటి క్రియేట్ చేస్తాం. బేసిక్లో ఎన్ని ఫీల్డ్స్ అని ఒకవేళ మ్యాండేటరీ ఫీల్డ్ అనుకోండి, ఆటోమేటిక్గా అడుగుతుంది. మనం నెక్స్ట్ ట్యాబ్కి వెళ్తున్నాం అనుకోండి, అలౌ చేయదు. అది ఎంటర్ చేసినంత వరకు మనకి ఎర్రర్ వస్తూనే ఉంటుంది. ఎర్రర్ వస్తుంది. ఫిల్ ద ఆల్ రిక్వైర్డ్ ఎంట్రీ ఫీల్డ్స్. ఇవి కూడా మనం SPR లో సెట్ చేయొచ్చు అనమాట. ఏ ఫీల్డ్ మ్యాండేటరీ ఫీల్డ్, ఏది ఊరికే డిస్ప్లే మోడ్లో ఉండాలి, ఏది ఊరికే ఇవ్వచ్చు వదిలేయచ్చు. ఇవన్నీ మనమే చేయాలి. ఇది మనం బిజినెస్తో మాట్లాడి వాడికి ఏది కావాలనో అవి మాత్రం మనం వాడికి ఏది ఇంపార్టెంట్, ఏ డేటా కంపల్సరీ ఇంపార్టెంట్ అనేది మనం బిజినెస్ డిసైడ్ చేస్తుంది. మనకి ఇన్పుట్ ఫస్ట్ ఇనిషియల్గా మనకి ఇనిషియల్ డిస్కషన్స్ ఉంటాయి.
ఇనిషియల్ డిస్కషన్స్లో మనం ఈ డీటెయిల్స్ అన్ని మనం అడగాలి కదా. కూల్ ఆ, సో మీకు ఎలా కావాలి, మీ ప్రజెంట్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు మీరు, మీకు ఏవేవి మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉండాలి, ఇవి మనం చూపించేవాడికి దీనిలో ఏమేమి డేటా కావాలి, దీనివల్ల యూజ్ ఇది ఉంటుంది అట్లా చెప్పి మనం వాడికి అడగాలి మనం. ఓవరాల్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి మీ సైడ్ నుంచి మీ పిఎం సైడ్ నుంచి. ఓకే ఇప్పుడు ఎస్పిఆర్ఓలో ఇది ఎస్పిఆర్ఓ వర్క్ సెంటర్. ఇట్లాంటిది ఒక డిస్కషన్ మీరు చేసినావా ఇనిషియల్ డెవలప్మెంట్ స్టేజ్ ఏదైనా? ఇంప్లిమెంటేషన్ ఏం చేయలేదు కదా నేను. మామూలుగా రన్నింగ్లో కొత్త వర్క్ సెంటర్స్ అవి క్రియేట్ చేసేది. ఓకే ప్లాంట్ మెయింటెనెన్స్ వర్క్ సెంటర్స్, ప్లాంట్ మెయింటెనెన్స్ ప్లాన్స్ వర్క్ సెంటర్ టాస్క్ లిస్ట్లో ఇందులో బేసిక్ సెట్టింగ్స్లో మనం ఏం ప్లాన్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. వర్క్ సెంటర్ పోవాలి. జనరల్ డేటా, define work center type, link to task application, define field selection, set parameters, define standard value keys, apply responsibles for work center, create default work center. People 05 selection, field selection 001. ఇవి స్టాండర్డ్గానే ఉంటాయి, మనం ఏం కొత్తగా ఏం చేయము, స్టాండర్డ్ బై డిఫాల్ట్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఆప్షన్, ఇక్కడ మనకి ప్లాంట్ మెయింటెనెన్స్ కస్టమర్ సర్వీస్, దీనిలో మెయింటెనెన్స్ ప్లాన్స్ టాస్క్ లిస్ట్, ఇందులో వర్క్ సెంటర్కి వచ్చినాయి. వర్క్ సెంటర్లో జనరల్ డేటాలో మనకి డిఫైన్ ఫీల్డ్ సెలెక్షన్ అనేది. ఇప్పుడు మనకి ఏదైతే ఫీల్డ్ ఇస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఫైన్ ఫీల్డ్ సెలెక్షన్ క్లిక్ చేసాం, ఫస్ట్ మనకి బేసిక్ డేటా ట్యాబ్, ఇవన్నీ ట్యాబ్స్ ఇక్కడ మనకి చూపించేవి. బేసిక్ డేటా, డిఫాల్ట్ వాల్యూ, షెడ్యూలింగ్, కెపాసిటీ, టెక్నాలజీ, కాస్ట్ సెంటర్ అసైన్మెంట్, ఇవన్నీ. ఇప్పుడు మన వర్క్ సెంటర్లో ఏవైతే ట్యాబ్స్ ఉన్నాయో ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేంజ్ మోడ్లో చేంజ్ IR03, IR02, ఇక్కడ మనకి బేసిక్ డేటా, డిఫాల్ట్ వాల్యూస్ ఎట్లయితే ఉన్నాయో సేమ్ అవే ఇక్కడ మనకి ఎస్పిఆర్ఓలో చూపిస్తాయి. స్క్రీన్ గ్రూప్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి బేసిక్ డేటా వెళ్తాం, ఇక్కడ మనకి ఈ ఫీల్డ్స్ అన్నీ ఉంటాయి అందులో. బ్యాక్ ప్లస్, ఎఫిషియన్సీ, లొకేషన్, పర్సన్ రెస్పాన్సిబుల్, స్టాండర్డ్ వాల్యూ కీ. ఇక్కడ మనకి ఇన్పుట్ అనేది అన్ని ఇన్పుట్ ఫీల్డ్స్గా ఉంటాయి. ఇక్కడ మనం ఏది సెలెక్ట్ చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది పర్సన్ రెస్పాన్సిబుల్ ఉంది. పర్సన్ రెస్పాన్సిబుల్ అనేది ఇన్పుట్ ఫీల్డ్ కాదు. ఇన్పుట్ ఫీల్డ్ అంటే ఎట్లా అంటే మనకి ఎంటర్ చేయడానికి అలౌ చేస్తుంది సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వైట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది గ్రేడ్ అవుట్ అయింది చూడండి, దీనిలో మనం ఇన్పుట్ చేయలేము అనమాట. బై డిఫాల్ట్ అది తీసేసుకుంటాను. పర్సన్ రెస్పాన్సిబుల్ అనేది ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్ ఇది. సో అది ఇన్పుట్ ఫీల్డ్ ఎలా ఉండాలి ఫీల్డ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిక్వైర్డ్ ఫీల్డ్ అని కొట్టాం అనుకోండి, ఇది కంపల్సరీ మనం మ్యాండేటరీ. రిక్వైర్డ్ అనేది అంటే ఇక్కడ సెలెక్ట్ చేసామంటే అది మ్యాండేటరీ ఫీల్డ్, కంపల్సరీ అది ఫిల్ చేస్తేనే నెక్స్ట్ ట్యాబ్ వస్తుంది. సో మ్యాండేటరీ ఫీల్డ్ కావాలా మనకి, లేదంటే అది జస్ట్ వరకు ఇన్పుట్ ఫీల్డ్ ఇవ్వాలి. రిక్వైర్డ్ ఫీల్డ్ అని సెలెక్ట్ చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ నేను రిక్వైర్డ్ ఫీల్డ్ సెలెక్ట్ చేశాను. ఇది డిస్ప్లే, ఓన్లీ డిస్ప్లే అంటే ఇప్పుడు మనకి ఇది ఓన్లీ డిస్ప్లే చేస్తుంది అనమాట. హైడ్, ఇది కంపల్సరీ ఫీల్డ్ కనపడకోకుండా ఉంటుంది అనమాట, హైడ్ అని కొడితే. ఇప్పుడు మిక్స్ మెటీరియల్ అలౌడ్ అనేది కదా, ఇప్పుడు నేను ఇది ఇన్పుట్ ఫీల్డ్గా సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మనకి అక్కడ చూపించాలి, అది చూపిస్తలేదు చూద్దాం. స్టోరేజ్ లొకేషన్ రిసోర్స్, ఇది కూడా ఇన్పుట్ ఫీల్డ్గా ఇచ్చాను. పర్సన్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు రిక్వైర్డ్ ఫీల్డ్గా ఇచ్చా, చూద్దాం. ఇది ఒకవేళ హైలైట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ ఫీల్డ్ని హైలైట్ చేయడానికి ఉంటుంది. ఇది కూడా టిక్ చేస్తాను. ఇప్పుడు సేవ్ చేస్తాను. ఇది ఎస్పిఆర్ఓ కాబట్టి టీఆర్లో సేవ్ అవుతుంది. ఇప్పుడు నేను వర్క్ సెంటర్ క్రియేట్ చేస్తాను కొత్తది. ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఏముంటుంది, IR01.
ఎలక్ట్రికల్ 2 అని ఇక్కడ హైలైట్ అయిందండి. మనం అక్కడ హైలైట్ అని సెలెక్ట్ చేసాం కదా, ఇది బ్లూ కలర్లో హైలైట్ అయింది. మనం ఇప్పుడు ఒకవేళ నేను ఇది ఇవ్వకోకుండా డైరెక్ట్ వేరే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయాను అనుకోండి, జీరో ఇది చూపిస్తుంది ఫిల్ ఆల్ ద రిక్వైర్డ్ ఎంట్రీ ఫీల్డ్స్. ఎందుకంటే మనం అక్కడ రిక్వైర్డ్ అనేది సెలెక్ట్ చేస్తాం. వితౌట్ సెలెక్షన్ ఇది మనం నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళడానికి అలౌ చేసేస్తాం. ఇది రిక్వైర్డ్. నెక్స్ట్ ట్యాబ్ కూడా ఉంది. నెక్స్ట్ ట్యాబ్ కూడా పోవాలనుకో అలౌ చేయదు. ఇది ఎంటర్ చేస్తేనే వెళ్తుంది. అక్కడ మనం హైడ్ మోడ్లో నుంచి ఈ రెండు డిసేబుల్ చేసాం. మిక్స్ మెటీరియల్ అలౌడ్, స్టోరేజ్ లొకేషన్, అవి రెండు ఇక్కడ మనకి ఇప్పుడు ఇన్పుట్ ఫీల్డ్స్గా వచ్చేది. డిఫైన్ సెలెక్షన్, బేసిక్ డేటా. మనం అప్పుడు ఈ రెండు చేంజ్ చేసాం. ఈ మిక్స్ మెటీరియల్ అలౌడ్ ఉంది కదా, ఇది హైడ్ మోడ్లో ఉంది. ఇప్పుడు మనకి ఇన్పుట్ ఫీల్డ్ చేసాం కాబట్టి ఇది ఇన్పుట్ డిస్ప్లే చేస్తాం. సో అట్లా మనకి ఇక్కడ నుంచి మనం ఫీల్డ్ సెలెక్షన్ కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఏ ఫీల్డ్ మ్యాండటరీ కావాలి, ఏది ఇన్పుట్ ఫీల్డ్ ఉండాలి, పర్సన్ రెస్పాన్సిబుల్. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ అంటాం. ఏవైతే SPR ఇప్పుడు మనకి ఫీల్డ్ సెలెక్షన్ ఇవన్నీ కాన్ఫిగరేషన్. ఫ్రంట్ ఎండ్ లో ఇవి ఇప్పుడు యూజర్స్ ఓన్లీ IR01 మాత్రమే వాడికి యాక్సెస్ ఉంటుంది. వాడికి వర్క్ సెంటర్ మాత్రమే క్రియేట్ చేసుకుంటారు రియల్ టైం. ఈ ఫీల్డ్ ఇవి ఇచ్చేవి నీకు వాళ్ళకి ఒకవేళ ఫీల్డ్ కావాలి ఎక్స్ట్రా అప్పుడు వాళ్ళు అడిగినప్పుడు మళ్ళీ నువ్వు క్రియేట్ చేసి వాడు ఓన్లీ IR01 యాక్సెస్ ఉంటుంది. మన ఓన్లీ ఇంప్లిమెంటేషన్ అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్గా బల్క్లో మొత్తం ఏమేమి ఉన్నాయో అవి మాత్రం అప్లోడ్ చేసేస్తాను ఎస్ఎప్లో. రిమైనింగ్ వాడికి కొత్తగా అవసరం ఉన్నాయి, రిక్వైర్మెంట్ ఉంది అనుకోండి, అవన్నీ ఇంకా వాడు యూజర్ మాన్యువల్గా వాడు క్రియేట్ చేసుకుంటాడు. వాడికి ఆల్రెడీ మనం యూజర్ మాన్యువల్స్ అవన్నీ ఇస్తాం. సో డైరెక్ట్ IR01 కాబట్టి వాడికి కావాల్సిన వర్క్ సెంటర్ అవన్నీ క్రియేట్ చేసుకుంటాడు అనమాట. సో వాడికి ఒకవేళ క్రియేట్ చేసేటప్పుడు ఏదైనా ఎర్రర్ వచ్చింది అప్పుడు మాత్రమే మన దగ్గరికి వస్తాడు. ఈ ఎర్రర్ వస్తుంది, ఎందుకు వస్తుంది, అప్పుడు మనం ఎర్రర్ ఎందుకు వస్తుంది అనేది మనం చెక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మ్యాండటరీ ఫీల్డ్ పెట్టాం, వాడి యూజర్ ఎంటర్ చేయట్లేదు, వాడికి ఎర్రర్ వస్తుంది. ఇది అన్ని ఇచ్చిన నేను తీసుకోవట్లేదనో ఏదో ఎర్రర్ మెసేజ్ వస్తుందని మన దగ్గరికి వస్తాం. సో ఇప్పుడు ఒకవేళ బిజినెస్ ఫస్ట్ మనం ఇంప్లిమెంటేషన్ అప్పుడు ఇది రెస్పాన్సిబుల్ ఫీల్డ్ అనేది మ్యాండటరీ చేయలేదు, తర్వాత మనకి వస్తుంది ఇది మ్యాండటరీ చేయాలి, దీనివల్ల ఇంపాక్ట్ అవుతుందని. అప్పుడు మనం దీనికి ఒక ఇది మ్యాండటరీ ఫీల్డ్ చేయాలంటే ఇక్కడ మన SPR వాళ్ళ ఫీల్డ్ సెలెక్షన్లో దీన్ని అడ్జస్ట్ చేయాలి మనం. అట్లా మన ఈ ఫీల్డ్ సెలెక్షన్ యూజ్ అవుతుంది. డిఫైన్ స్టాండర్డ్ వాల్యూ కీస్. స్టాండర్డ్ వాల్యూ కీస్ ఈ స్టాండర్డ్ వాల్యూకి మనం అక్కడ సెలెక్ట్ చేసినాం చూడండి, అది మనం డిఫైన్ చేసి మనమే మాన్యువల్గా చేయొచ్చు. ఇప్పుడు వర్క్ సెంటర్ క్రియేట్ చేసినప్పుడు ఇప్పుడు మనకి ఇక్కడ స్టాండర్డ్ వాల్యూకి సెలెక్ట్ చేయమన్నాడు. ఇవి మనం ఇక్కడ కాన్ఫిగరేషన్లో ఇక్కడ మనం కొత్తవి కాపీ చేసి ఏమైనా చేయొచ్చు. స్టాండర్డ్ ఉంటుంది, స్టాండర్డే వాడతాం రెగ్యులర్గా. ఒకవేళ కస్టమైజ్ ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ మనం స్టాండర్డ్ కాపీ చేసుకోవడం లేదంటే కొత్త క్రియేట్ చేసి చేయొచ్చు అనమాట. దీని డీటెయిల్స్ చెక్ చేయాలంటే పారామీటర్స్ ఏమైనా మెయింటైన్ చేయాలా చేయొచ్చు అనమాట స్టాండర్డ్ వాల్యూ తీసి. ఒకవేళ దీనికి రిలేటెడ్ ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే స్టాండర్డ్ వాల్యూకి అంటే ఏంటి అంటే IMG యాక్టివిటీ డాక్యుమెంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు దాని డీటెయిల్స్ వస్తాయి. డిఫైన్ అసలు స్టాండర్డ్ వాల్యూకి యూ కెన్ డిఫైన్ ద స్టాండర్డ్ వాల్యూ కీస్ ఇన్ ద స్టెప్స్. ద స్టాండర్డ్ వాల్యూస్ ఆర్ ప్లాన్డ్ వాల్యూస్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ద ఎగ్జిక్యూషన్ టైం, మెయింటెనెన్స్ టాస్క్ లిస్ట్ అండ్ సర్వీస్ టాస్క్ లిస్ట్. దాని డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి అన్నమాట. ఓకే. Define employees responsible for work centers. ఆల్రెడీ ఓపెన్ చేసింది కాబట్టి పర్సన్ రెస్పాన్సిబుల్ ఇక్కడ కూడా మనం చేయొచ్చు. ఇక్కడ యాడ్ చేస్తే అక్కడ మనకి F4లో చూపిస్తుంది పర్సన్ రెస్పాన్సిబుల్. క్రియేట్ డిఫాల్ట్ వర్క్ సెంటర్. డిఫాల్ట్ వర్క్ సెంటర్ ఏమన్నా మనం ఈ ప్లాంట్కి బై డిఫాల్ట్ బేసిక్ ఇది 005 క్రియేట్ చేయాలనుకోండి, ఇక్కడ మనం సెట్ చేస్తే మనం ప్లాంట్ ఇవ్వగానే ఆటోమేటిక్గా 0005 తీసేస్తాం బై డిఫాల్ట్. మనకు వేరే టైప్ ఏం లేదు, ఓన్లీ PM ప్లాంట్ మెయింటెనెన్స్ ఉంది. ఇందులో మనకి కేటగిరీస్లో ఇంకా వేరే ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మెషిన్ గ్రూప్ 005 ప్లాంట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఏదైనా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఉందనుకోండి ఇందులో వాడతాను అనుకోండి,
వాడు మనం డిఫాల్ట్ చేసేస్తే వాడు యూజ్ చేయలేడు. ఓకే. సో అట్లా ఉన్నప్పుడు వదిలేస్తాం. ఒకవేళ ప్లాంట్ మెయింటెనెన్స్ ఒకటే ఉన్నప్పుడు బై డిఫాల్ట్ కావాలంటే సెలెక్ట్ చేయొచ్చు. ఓకే. సో యూజర్స్ మిస్టేక్ చేయకుండా బై డిఫాల్ట్ ఇంకా సిస్టమ్ ఇది Hmm. తీసేస్తుంటుంది. ఓకే ఎంత బాగుందా? వర్క్ సెంటర్లో మెయిన్ మనకి కాన్ఫిగరేషన్స్ ఇవే. ఓకే. ఫస్ట్ ఫీల్డ్ సెలెక్షన్ చేయొచ్చు, మ్యాండటరీ స్టాండర్డ్ వాల్యూ కేసు మెయింటైన్ చేయొచ్చు, ఎంప్లాయీ రెస్పాన్సిబుల్ చేయొచ్చు, డిఫాల్ట్ వర్క్ సెంటర్ కేటగిరీ కాన్ఫిగరేషన్ చేయొచ్చు. అందులో ఇంటగ్రేషన్స్ 2 ఉన్నాయి. కాన్ఫిగరేషన్స్ ఏం చేయాలో తెలుసుకున్నావా? మెయిన్ ఫీల్డ్స్ ఇందులో బేసిక్ డేటా ట్యాబ్, డిఫాల్ట్ వాల్యూస్, కెపాసిటీస్ ట్యాబ్, షెడ్యూలింగ్, కాస్టింగ్ ఉంటుంది. మెయిన్ కాస్టింగ్ ట్యాబ్లో కాస్ట్ సెంటర్, యాక్టివిటీ టైప్ మెయింటైన్ చేస్తాం. కెపాసిటీస్ మెయింటైన్ చేయాలనుకుంటే షిఫ్ట్ డీటెయిల్స్, వాడి వర్కింగ్ అవర్స్ ఎన్ని, యూటిలైజేషన్ ఎంత పర్సెంటేజ్, ఈ డీటెయిల్స్ షెడ్యూలింగ్ కెపాసిటీస్లో మెయింటైన్ చేస్తాం. బేసిక్ డేటాలో ఓన్లీ వర్క్ సెంటర్ కేటగిరీ, పర్సన్ రెస్పాన్సిబుల్, స్టాండర్డ్ వాల్యూకి ఈ ఇంపార్టెంట్ ఫీల్డ్స్ మెయింటైన్ చేస్తాం. ఈ టెక్నాలజీ ఏం చేయాలి? టెక్నాలజీలో మనం ఏం మెయింటైన్ చేయము. మెషిన్ టైపు, అది ఏ టైప్ ఆఫ్ మెషిన్ ఏంటి అవి ఇవ్వచ్చు. టర్నింగ్ మిషన్, డ్రిల్లింగ్ మిషన్, ఎలక్ట్రికల్, మెకానికల్ మిషన్ డేటా మనకు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేయొచ్చు, లేదంటే అవసరం లేదు. అది బిజినెస్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మెయింటైన్ చేస్తాను. ఇది వర్క్ సెంటర్. ఫస్ట్ మనకి మెయింటెనెన్స్ ప్లానింగ్ ప్లాంట్ క్రియేట్ చేస్తాం. మెయింటెనెన్స్ ప్లానింగ్ ప్లాంట్ని అసైన్ చేస్తాం మెయింటెనెన్స్ ప్లాంట్కి. దాని తర్వాత ప్లానర్ గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటాం. ఇది కూడా SPROలో చేస్తాం. లేదంటే ప్లాంట్ సెక్షన్స్ ఒకవేళ కావాలి, రిక్వైర్మెంట్ ఉందంటే ప్లాంట్ సెక్షన్స్ క్రియేట్ చేస్తాం SPROలో. నెక్స్ట్ మాస్టర్ డేటాలో వర్క్ సెంటర్ IR01 చేంజ్. ఒకవేళ టేబుల్లో చూడాలనుకుంటే టేబుల్ యాక్సెస్ చేయడానికి SC16 లేదా SC16N ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉంటాయి. SC16N అవుతాయి. అన్ని ఒక టేబుల్లోనే సేవ్ అవుతాయి కదా? డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి. టేబుల్స్ వేరే ఉంటాయి. టేబుల్స్ని యాక్సెస్ చేయడానికి టీ కోడ్ SC16, SC16N. దీనికి వర్క్ సెంటర్కి CRHD టేబుల్లో డేటా సేవ్ ఉంటుంది. వర్క్ సెంటర్ హెడర్ డేటా CRHD టేబుల్, వర్క్ సెంటర్ టేబుల్. దానికి T001 అనే దానికి ప్లాంట్ CRHD. రియల్ టైంలో ఒకవేళ మనకు గుర్తు లేకుండా గూగుల్లో సెర్చ్ చేసినా ఇమీడియట్గా వచ్చేస్తుంది. బట్ మనకి కొన్ని ఇంపార్టెంట్వి ఉంటాయి కదా, కొన్ని డైరెక్ట్ మనకు గుర్తుండాలి, రెగ్యులర్గా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు CRHD అనేది వర్క్ సెంటర్ హెడర్ డేటా. ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేస్తే డైరెక్ట్ టేబుల్లో ఉన్న ఎంట్రీస్ అన్నీ వస్తాయి అన్నమాట. ఇందులో ఈ ఫీల్డ్స్ అన్నీ ఉంటాయి. ప్రతిదీ మనం వర్క్ సెంటర్లో ఉన్నాయి. స్టాండర్డ్ డేటు, ఎండ్ డేటు, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు క్రియేట్ చేసామనుకోండి, క్రియేటెడ్ డేట్ ఉంటుంది. క్రియేటెడ్ డేట్, చేంజ్ ఆన్ వేరే వాటిలో స్టార్ట్ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం క్రియేట్ చేసాం కదా, ఇవన్నీ స్టార్ట్ డేట్ ఈరోజు 28/04/2025. మనకి డేట్ అన్ని DDYYMM సారీ DDMMYY ఉంటుంది. ఫార్మాట్ అట్లనే ఉంటుంది, దాదాపు అదే ఉంటుంది బేసిక్. ఇప్పుడు ఇన్పుట్ డేట్ ఇచ్చాం, ఇన్పుట్ డేట్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తాం టేబుల్. ఈ డేట్లో క్రియేట్ అయినవి మాత్రమే చేంజ్. స్టార్ట్ డేట్ మనం ఉంది కదా బేసిక్ డేటాలో, ఏ డేట్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అని. ఈ స్టార్ట్ డేట్ ఉన్నాయి మాత్రం మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన వర్క్ సెంటర్లు ఇవి XWRC1 ఈ ప్లాంట్కి, XGR1కి ఈ 3 వర్క్ సెంటర్ క్రియేట్ చేసాం. ఈ కేటగిరీస్ ఇవి మళ్ళీ మనం చేంజ్ చేసాం. ఏ యూజర్ చేంజ్ చేశాడు, ఎప్పుడు చేంజ్ చేసాం డేట్, ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి మనకి. ఈ మనం ఎన్నిసార్లు చేంజ్ చేస్తే అన్ని ఎండ్ డేట్,
ఈ వర్క్ సెంటర్ రిలేటెడ్ డీటెయిల్స్ ఆ ఫీల్డ్స్లో మనం ఏదైతే డేటా ఇన్పుట్ చేసామో అవన్నీ ఇక్కడ వస్తుంది. యూసేజ్, రెస్పాన్సిబుల్ పర్సన్, స్టాండర్డ్ వాల్యూకి మనం అక్కడ ఏమి ఎంటర్ చేసాం, కంట్రోల్కి ఒకదానికి నేను సెలెక్ట్ చేసాను అది. కెపాసిటీ మనం మెయింటైన్ చేసాం కదా, దానికి ఒక ఐడి బ్యాక్ ఎండ్లో క్రియేట్ అవుతుంది అనమాట. సిస్టమ్ చేస్తే సో ఇట్లా వర్క్ సెంటర్ని క్రియేట్ చేసి ఇట్లా టేబుల్స్లో మనం చూసుకుంటాం. ఒకవేళ వర్క్ సెంటర్ లిస్ట్ టీ కోడ్ ఐఆర్ TR05 TR05 అనేది వర్క్ సెంటర్ లిస్ట్. మొత్తం మన వర్క్ సెంటర్ లిస్ట్ టీ కోడ్ అది TR05. మనకు వర్క్ సెంటర్ లిస్ట్ కావాలనుకోండి, ఏదైనా ఎవరన్నా వర్క్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి ఈ ప్లాంట్లో లిస్ట్ కావాలని అడిగితే మనం ఈ టీ కోడ్ సజెస్ట్ చేయొచ్చు. CR05లో ప్లాంట్ డేటా ఇస్తే మనకి ఎన్ని లిస్ట్ ఆఫ్ వర్క్ సెంటర్స్ అన్నీ వస్తాయి అని ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, ఆ ప్లాంట్లో ఎన్ని వర్క్ సెంటర్లు ఉంటే ఆ వర్క్ సెంటర్ లిస్ట్ అన్నీ వస్తాయి. ఇందులో మనకి ఇన్పుట్ ఫీల్డ్స్ వర్క్ సెంటర్ డీటెయిల్స్ ఇవ్వచ్చు మనం, లేదంటే ఇక్కడ మనకి కొన్ని వర్క్ సెంటర్ డీటెయిల్సే కావాలనుకోండి, ఇక్కడ ఇన్పుట్ ఇవ్వచ్చు మనం. వర్క్ సెంటర్ ఈ వర్క్ సెంటర్ నుంచి ఈ వర్క్ సెంటర్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వర్క్ సెంటర్ క్రియేట్ చేసాం, XWRC1 క్రియేట్ చేసాం కదా, మనకి XWRC1 నుంచి XWRC2 వరకే మనకి డీటెయిల్స్ కావాలనుకోండి, ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే ఈ ఇన్ బిట్వీన్ ఉన్నవి మాత్రమే మనకి ఇక్కడ వస్తాయి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఎక్కువ ఉన్నాయనుకోండి, 10, 11 ఉన్నాయనుకోండి, ఇక్కడ మల్టిపుల్ సెలెక్షన్ ఆప్షన్ ఉంటుంది. ప్రతి ఏ రిపోర్ట్ తీసుకున్న SAPలో మీకు మల్టిపుల్ ఇవ్వాలంటే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ వాల్యూస్ ఎక్సెల్ షీట్లో డేటా ఉందనుకోండి, కాపీ కొట్టి డైరెక్ట్ ఇక్కడ పేస్ట్ చేయొచ్చు అన్నమాట. అప్లోడ్ క్లిప్ కోడ్. ఇక్కడ మనకి ఎన్ని వర్క్ సెంటర్లు, ఇప్పుడు మనకి ఇక్కడ 2 చూడాలనుకోండి, ఇప్పుడు CR3 ఇప్పుడు 3 ఉంది, ఈ 2 డేటానే చూడాలనుకుంటే ఎగ్జిక్యూట్ చేస్తే దాని డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. అట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. లేదంటే వర్క్ సెంటర్ కేటగిరీని బేస్ చేసుకొని మీకు వర్క్ సెంటర్ కేటగిరీ ఉన్నవి మాత్రమే రావాలి అంటే వర్క్ సెంటర్ కేటగిరీ ఇన్పుట్ ఇవ్వచ్చు. ఈ స్టోరేజ్ లొకేషన్ రిసోర్స్ బేస్ చేసుకొని చేయొచ్చు. లేదంటే హైరార్కీ ఆప్షన్ ఉంది, ఇంకోటి వర్క్ సెంటర్ హైరార్కీ IR10 వర్క్ సెంటర్ కేటగిరీ కూడా TR21 టీ కోడ్లో మనం హైరార్కీ మెయింటైన్ చేయొచ్చు. X1 ఇచ్చాను, వేగంలో ఉందా?
ఆ తర్వాత టీచింగ్కి వేకెన్సీ ఉంది, నేను కూడా స్కూల్లో చేస్తాను. ఇప్పుడు పాఠశాలలో డబల్ 405617. పోస్ట్ ఆఫీస్ పేరు. ఈ హైరార్కీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి వర్క్ సెంటర్ క్రియేట్ చేసాం అనుకోండి, మెకానికల్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఫస్ట్ సూపర్వైజర్, దాని కింద ఫిట్టర్, దాని కింద లేబర్, అట్లా హైరార్కీ క్రియేట్ చేయాలనుకుంటే CR21T కోడ్లో మనం క్రియేట్ చేస్తాం. CR21 ఇందులో ఫస్ట్ హైరార్కీ నేమ్ ఏదో ఒక నేమ్ ఇస్తాం, ఇచ్చి ప్లాంట్ ఇన్పుట్ ఇచ్చి ఎంటర్ కొడతాం. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్లో ఇప్పుడు మనకి ఇక్కడ హైరార్కీ క్రియేట్ చేస్తాం అనుకోండి. ఫస్ట్ వర్క్ సెంటర్ అసైన్మెంట్, ఇక్కడ వర్క్ సెంటర్ W1 ఇచ్చాము. నెక్స్ట్ వర్క్ సెంటర్ ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెకానికల్ కాకుండా సూపర్వైజర్ అనుకోండి. నెక్స్ట్ దాని కింద ఫిట్టర్ ఏదైనా ఇంకోటి ఉండాలి, ఇంకొక వర్క్ సెంటర్ రావాలనుకోండి, ఇక్కడ అసైన్ చేస్తాం. అట్లాగే దాని కింద ఇంకొక లేబర్, ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ కావాలి, సెలెక్ట్ చేయాలి 1 2 ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యూ అసైన్మెంట్ XGR2. ఇప్పుడు ఈ హైరార్కీ ఇచ్చి సేవ్ చేస్తే హైరార్కీ ఉంటుంది. ఇప్పుడు మనం హైరార్కీ చూసుకోవాలనుకోండి, చేంజ్ హైరార్కీ, ఇక్కడికి వచ్చి మన ఈ హైరార్కీ సింబల్ ఉంటుంది గ్రాఫికల్, క్లిక్ చేస్తే దీని కింద మెకానికల్ ఫస్ట్, దీని కింద లేబర్ కింద ఇట్లా హైరార్కీ మనకు చూపిస్తాయి. గ్రాఫికల్ ఇది స్ట్రక్చర్ చూడాలనుకుంటే ఇట్లా 1 లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్స్ ఇందులో చూసుకోవచ్చు. CR21 క్రియేట్, CR22 CR23 హైరార్కీ క్రియేట్ చేయాలి. ఇది కూడా రేర్, అన్ని చాలా బిజినెస్లో ఏం వాడరు హైరార్కీ అనేది, బట్ ఆప్షన్ ఉంది మనకి SAPలో. CR21 హైరార్కీ, CR22 CR20. మేము వర్క్ సెంటర్ అంటే వర్క్ సెంటర్ లిస్ట్ వచ్చింది CR05లో, టేబుల్ వచ్చింది CRH టేబుల్లో చూసుకోవచ్చు. క్రియేట్ చేంజ్ డిస్ప్లే, ఇది